రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మర్చిపోయి పార్లమెంట్ పోరుకు సిద్ధం కావాలని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు రాహుల్. ప్రచార వ్యూహంపైన చర్చించారు. త్వరలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. పీసీసీ, సీఎల్పీ నేతలు, పార్టీ సీనియర్లతో పాటు అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా భేటీలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమావేశంలో రాహుల్ ఆరా తీశారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపికపైన రాష్ట్ర నేతలతో రాహుల్ మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను రాహుల్ కు రాష్ట్ర నేతలు వివరించారు. पार्लियामेंट इलेक्शन में सब लोग मिलके एकजुट का साथ लड़ेंगे, स्ट्रैटेजी बनाएंगे, उनको फेस करके पार्लियामेंट इलेक्शन में कांग्रेस का अच्छा रिजल्ट होगा, इसका बारे में डिटेल्स बातचीत हुआ और सभी लोग एक साथ में एकजुट का साथ मिलके तेलंगाना में ज़्यादा से ज़्यादा पार्लियामेंट सीट लाने के लिए बात किए और राहुल जी को भी प्रतिश्रुति दिए हैं. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇటీవలే ప్రచార, కోఆర్డినేషన్ సహా పలు కమిటీలను ప్రకటించింది హైకమాండ్. కొత్త కమిటీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు రాహుల్. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని పక్కన పెట్టి లోక్సభ ఎన్నికలకు సమర్థవంతంగా వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 2-3 రోజుల్లో మరోసారి సమావేశమవుతామని చెప్పారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ సమర్థవంతంగా ముందుకు పోయే విధంగా మరి కార్యాచరణ ఉండాలని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒక ఫైనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడానికి 2-3 రోజుల్లో ఏఐసిసి ఇన్ఛార్జు, పీసీసీ ప్రెసిడెంట్గా నన్ను, సిఎల్పీ లీడర్ గారిని, ఏఐసిసి కార్యదర్శితో మరో సమావేశం, మరి డీటెయిల్ సమావేశం ఉంటుందని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కనీసం 8 లోక్సభ సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తోంది. అభ్యర్థుల ఖరారుపై పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయాలను రాహుల్ తీసుకున్నట్లు తెలుస్తోంది.